గ్రంథము 114వ అధ్యాయము. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదాయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయేను, యొర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేళ్ళవలెను, గుట్టలు గొర్రె పిల్లవలెను గంతులు వేసెను. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించి నది, యోర్దాను నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించి నది. కొండలారా మీరు పొట్లేళ్ళవలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లవలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను